టీటీడీ పరిపాలనా భవనం వద్ద ఇవాళ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ప్రధానంగా తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డు ప్రసాదాల్లో కల్తీ నెయ్యి విషయం మీద నిగ్గు తేల్చాలని చెప్పేసి ఆర్ఎస్ఎస్ నాయకులందరూ డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, ఇవాళ ఇక్కడ ఆందోళన కార్యక్రమం ఎందుకు చేపట్టారు, ఏంటి ప్రధాన డిమాండ్ ఏంటి? ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన సాధు సంపత్తులు స్వాములు వాళ్ళందరూ కలిసి, అలాగే హిందూ బంధువులందరూ కలిసి ఇక్కడ చెలో తిరుమల అనే కార్యక్రమం ద్వారా తిరుమల అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర కదా ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువ గారిని కలిసి ఏదైతే తిరుపతిలో ప్రపంచవ్యాప్తంగా పూజనీయమైన ప్రసాదంగా ఎవరైతే స్వీకరిస్తారో ఆ లడ్డూలో కొన్ని అవశేషాలు కలిసాయి, కల్తీకి సంబంధించిన అవశేషాలు కలిసాయి. అవన్నీ కూడా ల్యాబ్ ద్వారా తెలియపరచడం జరిగింది. అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు చెప్పడం జరిగింది. ఇవన్నీ క్రోడీకరించిన సమాచారంతో ఈరోజు యువ గారిని కలిసి ఇక్కడ ఒక అత్యాధునికమైన ఒక ల్యాబ్ని టీటీడీ సొంతంగా ఏర్పాటు చేసి ఏవైతే టీటీడీ ప్రసాదానికి వాడతారో ఆ వస్తువులకు అన్నిటికి సంబంధించిన నాణ్యతను పరిశీలించే విధంగా ఇక్కడ ల్యాబ్లు కొనసాగించాలని కోరుతూ, అలాగే టీటీడీలో కూడా స్వాములందరూ కూడా కోరుకున్నారు. టీటీడీకి అతిరామికి సంబంధించిన భూములు ఈ చిత్తూరు జిల్లాలో విస్తృతంగా ఉన్నాయి. అలాగే పలమనేరులో కూడా 100 ఎకరాల భూమి గోశాలకు సంబంధించిన భూమి టీటీడీకి ఉంది. అందుకనే టీటీడీనే సొంతంగా ఒక గోశాల ఏర్పాటు చేసుకుంటే దేశీవాళి నాణ్యమైన గోవులను కూడా భక్తులు టీటీడీకి ఉచితంగా ప్రసాదంగా అందించే కార్యక్రమం ఉంటుంది. అలాగే కొంతమంది భక్తులు ఆ గోవులను సంరక్షించే విధానానికి, దానికి పోషక ఆహారాన్ని కూడా అందించేదానికి కూడా దాతలు ముందుకొస్తారు. అప్పుడు మనకు ఒక నాణ్యమయ్యే నెయ్యిని ప్రైవేటు ఫ్యాక్టరీలు, పాల ఫ్యాక్టరీ నుంచి ఈ ఇన్సిడెంట్లో మీరు ఈవో దగ్గర ఏమని ఫిర్యాదు చేశారండి? ఈ ఇన్సిడెంట్లో ఏమని ఫిర్యాదు చేసినామంటే, గత పాలక మండలిలో ఎవరైతే ఈ టీటీడీ బోర్డు అధ్యక్షులుగా ఉన్నారో, అలాగే టీటీడీ ఈఓగా ఎవరైతే కార్యనిర్వాహకులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, వాళ్ళని తొందరగా అరెస్ట్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించాలని ఈఓ గారిని కూడా కోరడం జరిగింది. సార్, మీరు చెప్పండి, ఇవాళ ఈఓని కలిశారు, ఏమని కంప్లైంట్ చేశారు, ఏంటి సాధు ఇప్పుడు విహెచ్పి ఆర్ఎస్ఎస్ సంబంధం అందరూ కలిసి చేస్తున్నారు. ప్రధానంగా ఈ కల్తీని ఈ విధానం వెనక ఎవరున్నారని భావించాలండి? ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాలని మేము కోరాము. వాళ్ళు కూడా స్పందించారు. వాళ్ళు తప్పకుండా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము అతి త్వరలోనే పట్టుకొని వాళ్ళని శిక్షిస్తామని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున ఆంధ్ర తెలంగాణలో కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువులు కూడా మానసికంగా శారీరకంగా నలిగిపోతూ ఉన్నారు. వాళ్ళ యొక్క బాధని అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు కూడా ఇందులో వచ్చేసి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలని మేము కోరడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సంతోషంగా 100% మీరు చెప్పిన కార్యక్రమం మేము చేస్తామండి, మేము కూడా అదే పని మీద అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా మేమేం చెప్పామంటే, ఈవో గారికి మేము ఇచ్చిన మెయిన్ సందేశం ఏంటంటే, అన్ని మతస్థులు ఇక్కడ ఉండకూడదు. 1, అన్నదానం సక్రంగా చేయండి. 2, మూడవది గోశాల ఏర్పాటు చేయండి. మీరు గోశాల ఏర్పాటు చేసి ఈ ఆంధ్ర తెలంగాణ కాదు, ఎక్కడెక్కడ ఉన్న హిందువులు కూడా మంచి గోవుల్ని మీకు అందించడం జరుగుతుంది ఉచితంగా. మన గోవులతోటి మన నెయ్యితోటి తయారు చేసుకొని మనమే భగవంతుడికి అర్పిస్తే ఇంకా మంచిదని మేము చెప్పడం జరిగింది. దానికి త్వరలోనే ఆ స్థలం కూడా కేటాయించుకొని గోశాల ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మేము చెప్పిన ప్రతి దాన్ని కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించారు. వారికి ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. ఇవాళ టీటీడీ ఈవోని కలిశారు, ఎవరెవరి మీద కంప్లైంట్ చేశారు, కేసు పెట్టమన్నారా, ఏంటంటే? తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత పవిత్రమైనటువంటి స్వామి ప్రసాదంలో కలుషితమైనటువంటి వాడకూడనటువంటి పదార్థాలను వాడినటువంటి దానికి సహకరించిన, దానికి సంబంధించిన అధికారులను అందరిని కూడా ఎంక్వైరీ చేసి అందరిని శిక్షించాలని చెప్పి ఈవో గారికి సాధు సంత వాళ్ళందరూ కూడా, స్వామివారి భక్తులందరూ కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి ప్రతిస్పందనగా మేము అమలుపరుస్తాము. ఏ దోషులను వదిలే ప్రసక్తే లేదు. ఎవరెవరి మీద కంప్లైంట్ చేశారండి? ఈవో చైర్మన్ ఎవరి మీద కంప్లైంట్ చేశారు? వారికి సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా దానికి సహాయ సహకారాలు అందించి దాంట్లో చేయూతనిచ్చినటువంటి ప్రతి ఒక్కరి మీద ఏంటంటే పేరున అటు ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా స్వామివారి ప్రసాదంలో ఏ విధమైనటువంటి వాడకూడని పదార్థాలు వాడారో
ఇటువంటి బ్రాహ్మణులు అయితే ఏమే, వైష్ణవులు అయితే ఏమే, కృష్ణ భక్తులు అయితే ఏమే, భూమండలంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో ఉన్నటువంటి భక్తులు నియమ నిబంధనలతో ఉండే మాంసాహారం తినని వారికి కూడా మాంసాహారాన్ని తినబెట్టి అపరాధం చేసిన ఘోర పాపం ఈ చర్యకు పాల్పడిన వారికి అందరికీ కూడా తగులుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన స్వామీజీలందరూ కూడా ఈవోని కలిసి టీటీడీ సంబంధించి కల్తీకి పాల్పడినటువంటి, కల్తీని ప్రోత్సహించినటువంటి వారి మీద చర్యలు చేపట్టాలి, కఠినంగా శిక్షించాలి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. వీడియో సాయితో రవి, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.